ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. Pharaoh is saying, and the thing was good in the eyes of Pharaoh and in the eyes of all his servants. And Pharaoh said unto his servants, can we find such a one as this, a man in whom the Spirit of God is? ఫరో ఈ మాటలన్నీ విని తన దృష్టికి, తన సేవకుల దృష్టికి యుక్తముగా ఉంది. ఫరోకి అలాగే తన అధికారులందరికీ ఇది ఎలా ఉందంట? యుక్తముగా ఉంది, అంటే చాలా మంచిదిగా ఉంది, చాలా మంచిదై ఉండెను. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు? తన సేవకులను చూచి ఇలా అన్నాడంట, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? యోసేపు వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా? యోసేపు వలె దేవుని అభిషేకం కలిగిన వారులుగా మనం ఉందామా? యోసేపు వలె ఆ స్పెషల్ అనాయింటింగ్ కలిగిన దేవుని బిడ్డలముగా, కుమార్తెలముగా మనం ఉందామా? ఇక్కడ ఇది ఒక పాస్టర్ చెప్పట్లేదు, తన ఫ్రెండ్స్ చెప్పట్లేదు, తనకు తెలిసిన వారు చెప్పట్లేదు, తనకు ట్రైనింగ్ ఇచ్చిన ఇంకొక స్పిరిచువల్ ఫాదరో పేరెంటో చెప్పట్లేదు, కానీ ఒక అన్యుడైన రాజు యోసేపును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన ఒకరిని మనము ఎక్కడైనా చూసామా? ఎక్కడా చూడలేదు, ఎప్పుడు చూడలేదు. నా లైఫ్లో అయితే నేను చూడలేదు. మీరేమైనా చూసారా? అడుగుతున్నాడు ఫరో. నువ్వే చూడకపోతే మేము ఎంతటి వారమో ప్రభువా అంటున్నారు వాళ్ళు. రాజా నీకే తెలీదు, నువ్వే చూడలేదు, నీ అనుభవంలోనే ఎవరిని చూడలేదు, మేము చూడలేదు. What a mighty anointing was upon Joseph. What a mighty man of God was Joseph, who was humble and was God dependent and served wholeheartedly to anybody at any place. ఇంత అభిషేకము కలిగి, ఇంత మనుష్యుల దృష్టిలో అత్యున్నతమైన సాక్ష్యము కలిగిన, ఇంత దీనుడైన వాడు, దేవుడు తన్ను ఎక్కడ పెట్టినా అక్కడ నమ్మకస్తుడై ఉండి వారెవరు వీరెవరు అని చూడక ఎవరికైనా పరిచర్య చేసిన వాడే యోసేపు. ఇంతటి వారిని మనం ఎక్కడైనా కనుగొనగలమా? ఈ విధముగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి వారమై ఆయన దృష్టిలో మనము జీవించాలి, ఆయనకు ఇష్టలముగా మనము జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ద కింగ్ ఈస్ గివింగ్ అ టెస్టిమనీ. ఫరో ఇస్తున్నాడు, వేరే రాజు ఇచ్చినా అంతగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతి భయంకరమైన ఫరో రాజులలో యోసేపు కాలంలో ఉన్న ఈ ఫరో ఇస్తున్నాడు యోసేపు గురించి సాక్ష్యము. ఇలాంటి ఆత్మ, దేవుని ఆత్మ కలిగిన ఒక మనుష్యుని మనం కనుగొనగలమా అని సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా.